పండుగలతో సంబంధం లేదు, ఋతువులతో సంబంధం లేదు. తిరుమల కొండ నిత్యం భక్తజన సంద్రమే. మరి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం, అందుకు అనుగుణంగా నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ముందున్న కర్తవ్యం. మరి తీతీదే అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయా? కొత్తగా తీసుకుంటున్న చర్యలేమిటి? కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన పిలుపు కోసం ఎంతగానో తపిస్తూ ఉంటారు కోట్లాది మంది భక్తులు. పిలుపు వచ్చిందే తడవుగా బయలుదేరి కొండకు చేరుకుంటారు. దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అందుకే 7 కొండలు నిత్యం భక్తజన సంద్రమవుతుంది. తాజాగా శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. బుధవారం 78,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా, గురువారం ప్రత్యేకంగా ఉండే తిరుప్పావడ సేవ, పూలంగి సేవల నేపథ్యంలో దర్శన సమయం తగ్గింది. శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు సమర్పించిన కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,85,00,000 రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇక స్వామివారి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు విరాళాలు కూడా భారీగానే అందుతున్నాయి. రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1.51 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. ఇక శ్రీవాణి టికెట్లపై వస్తున్న అపోహలపై వివరణ ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్లో జరుగుతున్నట్టు చెబుతున్న అక్రమాలను నిరోధించేందుకు ఇకపై లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ టికెట్లను గరిష్టంగా 1,500కు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర విమానాశ్రయాల నుంచి శ్రీవాణి కోటా జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గతంలో ముందే విరాళాలు చెల్లించి దర్శనం చేసుకోని వారు సుమారు 41,000 మంది ఉన్నారని, వారికి జూన్ నుంచి రోజుకి 300 టికెట్ల చొప్పున కేటాయించి రాబోయే 10 నెలల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయంగా తితిదే పాలనా యంత్రాంగంలో కూడా సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పాలనాపరమైన సమస్యలకు చెక్ పెడుతూ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా భక్తుల అవసరాలు, సరికొత్త సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధికారులు చెబుతున్నారు.